అధికార పార్టీకి చెందిన నేతల వర్గ పౌరు విభేదాల కారణంగా పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్ పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్ పట్టణంలోని 51వ డివిజన్లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అనే విధంగా ఉన్నప్పటికీ బాల్దియా అధికారులకు మాత్రం పట్టడం లేదని విమర్శించారు. పట్టణంలోని ప్రధాన డివిజన్ అయిన టవర్ సర్కిల్ ప్రాంతంలో అక్రమణలు, పారిశుద్ధ్య లోపం, ట్రాఫిక్ సమస్యలపై గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు దృష్టికి తీసుకెళ్లినా అధికార పార్టీ నేతలు వర్గపోరు వల్ల నెలలు గడుస్తున్నా కూడా సమస్యలు పరిష్కారం తీసుక చర్యలు తీసుకోవట్లేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. పారిశుద్ధ్య లోపం వల్ల స్థానికులు రోగాల బారిన పడుతున్నారని, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదని కాంగ్రెస్ నేత నరేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన కూరగాయల మార్కెట్ సంబంధించి చేపల మార్కెట్ మేము 8 నెలల కిందనే అదంతా కూడా కొన్ని వందల మంది వేల మంది అక్కడ కూరగాయలు అమ్ముతా ఉన్నారు. రకరకాల వ్యాపారానికి సంబంధించినటువంటి వాళ్ళు మరి ఊర్లలోకి వెళ్ళి వస్తూ ఉంటారు. ఇక్కడ కూడా లోకల్ స్థానికులంతా కూడా అక్కడ తిరుగుతూ ఉంటారు. ఆ డ్రైనేజీని తొందరగా కట్టమని చెప్పి మేము 8 నెలల కింద ధర్నా చేసినాము. దాన్ని వీళ్ళ పాలకుల దృష్టి తీసుకోకపోతే ఈ రోజు వరకు కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. మట్టి తీసుకొచ్చి వన్ సైడ్ మొత్తం మట్టి పోసి డ్రైనేజీలు కనిపించకుండా చేసారు. మిగతా అంతా కూడా ఆగిపోయి దానిలో ఖరాబ్ అయిన కూరగాయలు, దానికి సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్ల డ్రైనేజ్ ఇవన్నీ కూడా ఒక్కడి దగ్గరికి వచ్చి వాళ్ళు మరి ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ. వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు, మేము రోజుకు వారంలో 4 రోజులు రోగాల బారిన పడి ఒక 2 రోజులు 3 రోజులు వస్తే 4 రోజులు రోగాల బారిన పడతాను. విపరీతమైనటువంటి దోమలు, దుర్వాసన ఇదంతా కూడా అక్కడ వస్తూ ఉన్నది. మరి పాలకులు మేము ఎంత చెప్పినా వినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఆ